సరే ఇటు 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక డిబేట్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారు వర్సెస్ అమీర్ ఖాన్ గారు. అంటే వీళ్ళిద్దరూ కూడా దాదాసాహెబ్ ఫాల్కే గారి పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో ఒక మూవీ రాబోతుంది. టాలీవుడ్‌లో కూడా రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ ప్రొడక్షన్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' అని ఒక సినిమా రాబోతుంది. సో ఈ పాత్రల్లో వీళ్ళిద్దరూ కూడా యాక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది? ఇద్దరు కూడా యాక్ట్ చేస్తే దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్‌లో ఎలా ఉంటుంది సార్? ఏమండి హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. హ్మ్. అమీర్ ఖాన్ గారు యాక్ట్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. అమీర్ ఖాన్ గారు యాక్ట్ చేస్తే నార్త్‌లో ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తే సౌత్‌లో ఉంటుంది. హ్మ్. కనుక రెండింటి డిఫరెంట్. కనుక సినిమా వస్తే సినిమా కోసం ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తే దాంట్లో యాక్ట్ చేస్తున్నారంటే అది మనం చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత ఉందో ఫాలోయింగ్ అందరికీ తెలుసు. హ్మ్. ఆయన ఏ క్యారెక్టర్ కనబడితే చాలు అనుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఆయన కనబడితే ఒక్క సీన్‌లో కనబడితే చాలు అనే పరిస్థితిలో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయన ఏ సినిమా చేసినా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఎవ్వరు అండ లేకుండా, ఏ అండ, ఏ నీడ ఎవరు లేకుండా ఇండివిజువల్‌గా వచ్చిన వ్యక్తి ఎవరనంటే జూనియర్ ఎన్టీఆర్. హ్మ్. ఇండివిజువల్‌గా ఎదిగిన వ్యక్తి ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్. ఎదిగిన తర్వాత గొడుగులన్నీ వచ్చాయి. ఎదిగిన తర్వాత అవును. గొడుగులొచ్చాయి. ఎదక్క ముందు ఏ గొడుగు రాలేదు. ఎదిగిన తర్వాత గొడుగులన్నీ వచ్చాయి. గొడుగులన్నీ వచ్చిన తర్వాత కుటుంబాలన్నీ కలిసాయి. కుటుంబాలన్నీ కలిసి ఇప్పుడు అండగా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా నేను ఆయన వెళ్తూనే ఉంటాడు. శిఖరానికి వెళ్తూనే ఉంటాడు. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఆయన వెళ్తూనే ఉంటాడు. ఆయన యాక్ట్ చేస్తే చాలు అనే పరిస్థితుల్లో ఈరోజు ఉంది. 10 సంవత్సరాల దాకా ఆయన డేట్సే ఖాళీ లేవు. కనుక నందమూరి తారక రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన సినిమా ఏదైనా సూపర్గా ఉంటుంది. ఉండాలని కోరుకుందాం, బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే పూర్తిగా నాకు డీటెయిల్ తెలియకుండా దానికోసం నేను మాట్లాడలేను. అమీర్ ఖాన్ ఇస్ నార్త్, హ్మ్. మేము సౌత్. ఓకే. మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే సౌత్ వస్తుంది. సౌత్‌లో ఆయన ఒక చిన్న సీన్ యాక్ట్ చేస్తే చాలు అనుకునే పరిస్థితిలో మేము ఉంటాం. హ్మ్. కనుక ఆయన బాగుండాలనుకున్నాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. ఆయనకు బర్త్డే ఉంది 20 తారీఖు నాడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ గారు. చిన్నోడైనా ఆయన పై ఒక లెవెల్లో ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ బాబు అని అంటాం మేము. ఇంకా ఆయన బాగుండాలని ఇంకా ఎన్నో సూపర్ హిట్లు చేయాలని కోరుకుంటున్నాం.